హలో వ్యూవర్స్, ఈరోజు కొబ్బరి జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఈ కోకోనట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని చూద్దామా. థైరాయిడ్ ఫంక్షన్ అలాగే బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీ మాస్ మెయింటైన్ చేస్తుంది, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది తినడం వల్ల స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే మన ఎనర్జీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఈరోజు కొబ్బరి జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. సో ఈ కొబ్బరి జున్నుకి ముందుగా ఒక 2 కప్స్ మనం కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. అంటే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుంటే మనకు సరిపోతుంది. సో ఆ పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ని మనం రిమూవ్ చేసేయాలి. అలా రిమూవ్ చేసేసాక 2 కప్స్ మనం కొబ్బరిని మిక్సీలో వేసుకుని ఒకసారి బ్లర్ చేయాలి. అలా బ్లర్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తే మనకి కొబ్బరి పాలు అనేవి చిక్కగా వస్తుంది. అలాగే జున్ను కూడా పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. సో అలా బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఫిల్టర్ చేయాలి. అలా ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలను పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే డ్రై కొబ్బరిని కూడా మనం పక్కన పెట్టుకుంటే వేరే స్వీట్ తయారు చేయడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా విస్కర్తో. సో అలా ప్రిపేర్ అయిన లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలలోకి మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం కొబ్బరి పాలు అలాగే ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి పాలని దాని మీద పెట్టాలి. సో ఈ విస్కర్ హెల్ప్తో మనం బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. సో మనం తీసుకున్న క్వాంటిటీకి 3/4 కప్ షుగర్ అయితే సరిపోతుంది. లేదు ఇంకా బాగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కోసం. సో ఈ షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని విస్కర్తో కలుపుతూ ఉండాలి మనకి థిక్ పేస్ట్ కింద తయారయ్యేదాకా. ఇప్పుడు చూసారా, థిక్ పేస్ట్ కింద రెడీ అయింది కదా. సో ఇలా రెడీ అవ్వాలి కంప్లీట్గా. ఇలా థిక్ పేస్ట్గా రెడీ అవ్వగానే మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అనమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇది కొంచెం గట్టిపడి మనకి కొంచెం థిక్ పేస్ట్ కింద రెడీ అవుతుంది. 1 అవర్ తర్వాత ప్లేట్లో వేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుని బాదం అలాగే రోజ్ పెటల్స్తో డెకరేట్ చేసుకుని అంటే యమ్మీ కొబ్బరి జున్ను రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంకరేజ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.